పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అవగాహన లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని పట్టణ చౌరస్తాలో అసంపూర్తిగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించారు. సకాలంలో నిర్మాణాలు జరగకపోవడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పేరిట కూల్చివేతలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో వ్యాపారులు, పేద, మధ్యతరగతి వర్గాలు వీధిన పడే పరిస్థితులు నెలకొన్నాయంటూ వారు మండిపడ్డారు. కొందరికి అనుమతులు ఇస్తూనే మరికొందరికి ఇబ్బందులకు గురిచేస్తూ వ్యాపారాలను సందిగ్ధంలో పడిస్తున్నారంటూ ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన అవగాహన ఉన్నటువంటి పరిపాలన, అవగాహన రహితమైనటువంటి, అవగాహన లేనటువంటి పరిపాలన. గోదావరి కనిలో ఈ యొక్క కూల్చివేతల పరంపర, ఈ కడుతున్నటువంటి పరంపర అసలు ఏం జరుగుతుంది ఇలా సభ్య సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గోదావరి కనిలో కడుతున్నటువంటి కట్టడాలను చిన్న చితక వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళ చిరు వ్యాపారస్తులు కూల్చివేసి మీరు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి. పాప వాళ్ళు రోజు చిన్న చిన్న ఫైనాన్షియల్ తెచ్చుకుని దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళను పట్టుకొని పెద్ద పెద్ద షాపులు కట్టాలని ఆదేశాలు, జులుంలు జారీ చేస్తారు. రామగుండం ప్రాంతంలో మరి పాలన ఏ విధంగా ఉందంటే, ఎక్కడ పుట్టినవరా కొరక అంటే అడవిలో పుట్టిన అవ్వ అన్న విధంగా ఉన్నది. మరి ఈరోజు ఈ కూలగొట్టుడు, ఈ కాలగొట్టుడు, ఇవన్నిటిని చూస్తే ఒక్కొక్కరు ఎంత భయభ్రాంతులకు గురై బతుకుతారు అనేది ఇవాళ సభ్య సమాజం అంతా చూస్తున్నారు. మొన్న ఈ కూలగొట్టే క్రమంలో మరి 5 నెలలు కావట్లేదు పాలకవర్గం, మున్సిపాలిటీ రామగుండం కార్పొరేషన్ల పాలకవర్గం స్టార్ట్ అయ్యి మరి ఆ సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా కనీస ఇంటిమేషన్ లేకుండా మరి ఎవరో వచ్చి ఎవరో చేసి కూలగొట్టి ఫస్ట్ 14 ఉంటే తర్వాత 16 చేసి 16,000 24 చేసుకుంటా. ఇది ఎవరి కోసం? రామగుండం ప్రాంతంలో మరి పాలన ఏ విధంగా ఉందంటే, ఎక్కడ పుట్టినవరా కొరక అంటే